దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారంలో మనం ప్రవేశించున్నాము గనక ప్రార్థనతోటి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరమందు ఆశీనుడైనటువంటి నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వెలలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధ ఆదివారం రోజున ఇటు రీతిగా మేము తండ్రి నీ యొక్క ఆరాధనలో గడిపేటటువంటి భాగ్యాన్ని ధన్యతను ప్రభు మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. పాటలు పాడనై ఉండగా పాడుచున్న ప్రతి ఒక్క బిడ్డల స్వరములను మీరు ముట్టండి నాయన. పాటల ద్వారా నీవే మహిమ పొందమని అడుగుచున్నాను. నిదాసుని ద్వారా వాక్యమును విత్తనై ఉండగా తండ్రి నిదాసుని నీ సిలువు చాటును మరుగుపరుచుకొనండి. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా ఎందరైతే నాయన నీ యొక్క వాక్యాన్ని తండ్రి వినిచున్నారో అటు వారందరి యొక్క జీవితాలు మేలుకరముగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు చేయమని అడుగుతున్నాను. అయ్యా ఇదిగో తండ్రి మరి యూట్యూబ్ ఛానల్ను మీరు ఆశీర్వదించండి. సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదిస్తారని నమ్ముతూ ఈ దిన దీవెనలతో మీరు మమ్మల్ని నింపమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన కొరకైనటువంటి కీర్తనగా ఎందుకని నేనంటే ఇంత ప్రేమ అనేటటువంటి పాటను పాడుకుంటూ ఆయన్ను ఘనపరుద్దాము. మన మధ్యలో ఉన్నటువంటి అమృత గారు కూడా మనకి ఈ పాటలలో సహకరిస్తారు.
చక్కగా దేవుని ఆరాధన చేయడానికి సహకరించినటువంటి శ్రీమతి అమృత రత్న గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యంలోనికి వెళదాము. త్రిత్వము తరువాతి రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామెతలు 9వ అధ్యాయము 10వ వచనము. మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి అమృత రత్న గారు వచ్చి మనకి వాక్యాన్ని చదివి వినిపిస్తారు. దేవుని స్తోత్రములు. మీ అందరికి వందనాలు. వాక్యంను చదువుకుందాం. సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళదాము. మరి దైవజనులను మనం ప్రేమతో ఆహ్వానించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ నవకుమార్ రాయపుడి పాస్టర్ గారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తారు. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారంలో మనం ప్రవేశించాం. పరిచర్య మీకు ప్రోత్సాహకరంగా ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. కనుక పరిచర్యను ప్రోత్సాహపరచడానికి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన అవసరతలకు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఆ నెంబర్ను సహకరించవలసిందిగా ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. త్రిత్వం తర్వాతి రెండవ ఆదివారం
సామెతలు 9వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుటయే జ్ఞానమునకు మూలము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పాఠములలో ఉన్నటువంటి అంశము దేవుని పిల్లలు దేవుని వాక్య జ్ఞానము కలిగి ఉండాలి అనేటటువంటి అంశం. ఈ సుందర సువిశాల సృష్టిలో కేవలం మానవునికి మాత్రమే దేవుడు కొన్ని గుణలక్షణాలు ఇచ్చాడు. అవే జ్ఞానము, వివేకము, తెలివి అనేటటువంటి పదాలు. ఈ సృష్టిలో కొన్ని కోట్ల ప్రాణులు ఉన్నప్పటికీ ఈ లక్షణాలు మనిషికి మాత్రమే ఇచ్చాడు. మిగతా జంతువులకు, పశువులకు, పక్షులకు అవి లేవు. అయితే వాటిలో కొన్ని మాత్రమే మానవుడు సద్వినియోగపరుస్తూ ఉన్నాడు, ఎక్కువగా దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు. దేవుడిచ్చినటువంటి గుణలక్షణాలు, మనిషికి ఇచ్చిన లక్షణాలు జ్ఞానము, తెలివి, వివేకము, బుద్ధి, ఇలాంటి పదాలు, ఈ లక్షణాలు, వీటిని గుణలక్షణాలు, మానవుని యొక్క గుణలక్షణాలు అని కూడా అనవచ్చు. కాబట్టి మానవుడు వీటిని కొద్దిగా మాత్రమే సద్వినియోగపరుస్తూ ఎక్కువగా దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు, వీటిని, దేవుడిచ్చినటువంటి వాటిని. అయితే నిజమైన క్రైస్తవుడు మాత్రమే దేవుడిచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోగలడు. అర్థమైందా? ఈ గుణలక్షణాలు జ్ఞానము, తెలివి, వివేకము, బుద్ధి, వీటిని దేవుడు మనిషికి ఇచ్చినటువంటి లక్షణాలు. అయితే ఇక్కడ జ్ఞానం గురించి సొలొమోను మహాజ్ఞాని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము అంటే ఇవి చదివినప్పుడు, విన్నప్పుడు ఒకేలాగా అనిపిస్తే కానీ ఒకటి కాదు. ఈ పాత నిబంధన పాఠంలోనేమో ఇహలోకములో జ్ఞానము కలిగి ఉండటం అంటే సర్వజ్ఞాని అయిన దేవుణ్ణి తెలుసుకొని ఉండటం, ఆ తెలుసుకున్న దేవుణ్ణి కలుసుకోవటం. నిజమైన దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి గల దేవుడు మన యేసునాథుడు అని క్రైస్తవుల కంటే క్రైస్తవేతలకు బాగా తెలుసు. కానీ వారు తెలుసుకోవలసిన దేవుణ్ణి, ఒకవేళ తెలుసుకున్న దేవుణ్ణి వచ్చి కలుసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు. కులం అడ్డు, గోత్రం అడ్డు, ఎన్నో అడ్డులు, ఆటంకాలు ఉంటాయి. అయితే జ్ఞానము అంటే పాత నిబంధన పాఠంలో ఆ తెలుసుకున్న దేవుణ్ణి వచ్చి కలుసుకోవటం. కలుసుకున్న దేవుణ్ణి దేవుని జ్ఞానం ద్వారా దేవుని రాజ్యములోనికి, మోక్షంలోనికి, వైకుంఠంలోనికి, పరలోక రాజ్యములోనికి చేరటం, ఇది నిజమైన జ్ఞానం. అందువల్ల జ్ఞానము అంటే పాత నిబంధన పాఠం మనకు ఏం నేర్పిస్తుందంటే, లోకంలో ఎంతో జ్ఞానాలు ఉన్నాయి. ఆర్థిక జ్ఞానం, రాజకీయ జ్ఞానం, టీవీ జ్ఞానం, ఈ జ్ఞానాలన్నీ బోల్డ్ ఉన్నాయి. కానీ ఇహలోకములో ఉన్నటువంటి ఏ జ్ఞానం కూడా మనిషిని మోక్షానికి, వైకుంఠానికి, దేవుని రాజ్యానికి, దేవుని దగ్గరకు చేర్చదు. కాబట్టి తెలుసుకున్న దేవుణ్ణి కలుసుకోవటం, కలుసుకున్న దేవుని జ్ఞానం ద్వారా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవటం, అదే మనిషికి ఉండవలసినటువంటి జ్ఞానం. ఇదే మాట 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. చూసారా? కాబట్టి పరిశుద్ధ దేవుణ్ణి తెలుసుకోవాలి, యెహోవా దేవుణ్ణి తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానము అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోకములో ఉంటూ పరలోక విషయములను తెలుసుకొని ఉండటమే. ఇక పత్రిక పాఠంలో, రోమా పత్రికలో
మానవుడు ఎప్పుడైతే తన జ్ఞానం మీద ఆధారపడతాడో దేవుని జ్ఞానాన్ని తెలుసుకోలేడు, తద్వారా దేవునిని కలుసుకోలేడు. అందుకనే రోమీయులకు చెబుతూ ఇశ్రాయేలుల గురించి పౌలు గారు మాట్లాడుతూ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇశ్రాయేలీయుల తెలివి జ్ఞానం ఎలాంటిదంటే వాక్యానుసారమైనది కాదు అని చెప్తాడు. ఇక సువార్త పఠంలో లోక జ్ఞానం ధనముతో నిండి ఉన్నప్పటికీ మత్తయిని పరలోక జ్ఞానాన్ని సంపాదించుకోవటం కొరకు మత్తయిని లేవీని పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు మత్తయి అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టేసి వచ్చాడు. ఈ లోక జ్ఞానం మనం తెలుసుకోవాలి, గొప్ప దేవుణ్ణి కలుసుకోవాలి అని అంటే దేవుడు తన వాక్యం ద్వారా తన దాసుల ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనము ఈ హెలోకములో ఉన్నటువంటి వాటిని విడిచి దేవునికి అయిష్టంగా ఉన్నటువంటి వాటిని విడిచిపెడితేనే పరలోక జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. అదే సువార్త పాఠం మనకు నేర్పిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మొదటిగా జ్ఞానము. ఈ జ్ఞానము అంటే ఒకటి మానవుని యొక్క జన్మ రహస్యం. క్రైస్తవేతరులకు ఇవి తెలియదు. మానవుడు ఎక్కడ జన్మించాడు, ఎందుకు జన్మించాడు, అసలు నేను ఎందుకు పుట్టాను, ఈ లోకంలో ఎందుకు బ్రతికి ఉన్నాను, ఒకవేళ కొంతకాలానికి చచ్చిపోతే ఎందుకు చచ్చిపోతున్నాను, ఒకవేళ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాను, ఈ 4 విషయాలు మనిషి తెలుసుకోవటమే జ్ఞానము. ప్రియ దేవుని బిడ్డలారా, సైన్స్ ఏం చెప్తుందంటే డార్విన్ సిద్ధాంతం, మనిషి కోతి నుంచి వచ్చాడు. మరి కోతి నుంచి వచ్చిన మనిషి మళ్ళీ ఏమవ్వాలి, కుక్కో పందో పిల్లో అవ్వాలి. అవలేదే, అవడే. కానీ డార్విన్ తన మరణ పడక మీద ఉండి నేను చెప్పిన సిద్ధాంతం తప్పు అని చెప్పాడు. మరి మనిషి ఎలా వచ్చాడు అంటే దేవుని సృష్టిలో ఒక భాగం. బైబిల్ దాన్ని నిర్ధారిస్తుంది. రెండవదిగా మానవుని జీవితం, మనం ఎందుకు బ్రతుకుతూ ఉన్నాం ఆ విషయం తెలియాలి. ప్రియ దేవునిలో మనం లోకంలో ఉన్నప్పుడు క్రైస్తవేతరులకు ఈ విషయం తెలియదు. కానీ పౌలు మహాశయుడు తెలియజేస్తూ మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నదని మీరు ఎరుగురా అంటాడు. కాబట్టి మరో చోట మీ దేహము వలన దేవునిని మహిమపరచవలసిన వారే అంటాడు. చూసారా? అలాగే మీరు భోజనము చేసినను పానం చేసినను సమస్తము దేవుని నామ మహిమార్థమై చేయండి అంటున్నాడు. సో మానవుని యొక్క రహస్యం ఏంటంటే దేవునిని తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని నామాన్ని మహిమపరచటం. ఇక మూడవదిగా మరణం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవేతరులకు మరణం అంటే భయం, కానీ క్రైస్తవులకు మరణము నిద్ర లాంటిది. ఈ మాట యేసు చెప్పాడు. మన సహోదరుడు నిద్రించెను, వెళ్ళి లేపుదాం రండి అంటాడు లాజరు మరణించినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే ఇహలోకములో కన్ను మూస్తే పరలోకములో కన్ను తెరుస్తాం. ఈ గొప్ప నిరీక్షణ క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది. కాబట్టి మరణం తర్వాత ఎక్కడికి వెళతాం? క్రైస్తవేతరులను అడిగితే తక్కడో బెక్కడో మాకేం తెలుసు అంటారు. కానీ క్రైస్తవునికి మాత్రమే ఉన్నటువంటి గొప్ప హోప్, నిరీక్షణ ఏంటంటే మరణించిన తర్వాత పరదీసుకు వెళతాం, దేవుని దగ్గరకు చేరతాం. ఇది అసలైనటువంటి జ్ఞానము అంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి జన్మ ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతికి ఉన్నాడు, ఎందుకు మరణిస్తున్నాడు, మరణించిన తర్వాత ఎక్కడికి వెళతాడు, ఈ 4 విషయాలు తెలుసుకొని ఉండటమే
జ్ఞానము. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సంగతులు క్రైస్తవేత్తలకు తెలియదు. కాబట్టి క్రైస్తవులమైన మనము, విశ్వాసమైన మనము దేవుని పిల్లలు, దేవుని వాక్య జ్ఞానము కలిగి ఉండాలి అనేది ఈ మాటలలో ఉన్నటువంటి సారాంశం. రెండవది తెలివి అనే పదం సామెతల్లో ఎక్కువగా కనబడే పదాలు. ప్రియ దేవుని బిడ్డలారా, తెలివి అంటే మనకు తెలియని దానిని మనకంటే గొప్పవారిని అడిగి తెలుసుకోవటం. తెలివి తెలుసుకోవటం కొరకు ఎక్కడికి వెళతాం? స్కూల్కి వెళతాం. మొదటిగా ప్రైమరీ విద్య, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, విశ్వవిద్యాలయం, యూనివర్సిటీలో చదువుతాం. ఎందుకు వెళతారు? ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్ కానీ, ప్రైమరీ స్కూలు కానీ, మాధ్యమిక, ప్రాథమిక, ఈ విద్యలన్నీ ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ, ఈ 4 స్థలాల్లో ఎందుకు మనుషులు వెళ్ళాలి అని అంటే తెలివి కొరకు. తెలివి అంటే తెలియని దానిని తెలుసుకోవటం, దీనినే తెలివి అన్నారు. ఇక మూడవదిగా వివేకము. వివేకము అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనము తెలుసుకున్న తెలివిని సద్వినియోగపరుస్తూ ఎవరికి అపాయకరంగా ఉండకుండా జాగ్రత్తగా మసులుకోవటం. అంటే ఎక్కడ ఏ పదాన్ని వాడాలో, ఎక్కడ పెద్దోళ్ళు అంటారే ఎక్కడ తగ్గాలో తెలియాలి, ఎక్కడ నెగ్గాలో తెలియాలి. తగ్గాల్సిన చోట నెగ్గాలి అనుకోకూడదు, నెగ్గాలి అనుకున్న స్థలంలో తగ్గకూడదు. అర్థమవుతుందా? కాబట్టి ఇది తెలిసి ఉండాలి. ఎక్కడ మౌనంగా ఉండాలో అక్కడ మౌనంగా ఉండాలి, ఎక్కడ నోరు తెరిచి మాట్లాడాలో అక్కడ నోరు తెరిచి మాట్లాడాలి. ఈ క్లారిటీ తెలిసి ఉండటమే వివేకము. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక ప్రవక్త, నాతాను ప్రవక్త, దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు నువ్వు చేసింది తప్పు అని హెచ్చరిక చేశాడు. వినగపాని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దైవజనుడు, దేవుని సేవకుడి యొక్క లక్షణం ఏంటంటే వాక్యాన్ని చక్కగా బోధించటమే, ఖండించటమే, చెప్పాలి. చెప్పే బాధ్యత, ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఎక్కడ తగ్గింపు స్వభావం గురించి చెప్పాలో, ఎక్కడ హెచ్చరించాలో, ఎవరిని గద్దించాలో అనేటటువంటి విషయాలు మనం తెలిసి ఉండాలి. నాలుగవదిగా బుద్ధి. ఈ సామెతల గ్రంథంలో ఈ 4 పదాలు పదే పదే మనకు వస్తాయి. వాట్ మీనింగ్ ఆఫ్ ద బుద్ధి? బుద్ధి మీన్స్ యాజ్ ఎ స్టెబిలిటీ, క్యారెక్టర్ అనొచ్చు. బుద్ధి అంటే స్థిరత్వము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ స్థిరత్వం ఉండాలి? బుద్ధిలో, భక్తిలో స్థిరత్వం ఉంటేనే బ్రతుకులో స్థిరత్వం ఉంటుంది. కాబట్టి వాట్ మీనింగ్ ఆఫ్ ద బుద్ధి అంటే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాను అని తప్పిపోయిన కుమారుని గురించి వ్రాయబడింది. కాబట్టి బుద్ధి మీన్స్ స్థిరత్వము, స్థిర మనస్సు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 10వ వచనం, యెహోవాయందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము అని చెప్తూ, మొదటి వచనంలో 9వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. నివాసం కట్టుకుందట జ్ఞానం. దానికి ఎన్ని స్తంభాలు ఉన్నాయి? 7 స్తంభాలు అట. మొదటగా జ్ఞానం అంటే ఏంటో చూద్దాం. దానికి ఉన్న 7 స్తంభాలు ఏంటో కూడా చూద్దాం. త్వరగా మన వాక్య భాగంలోకి వెళదాం. అపోస్తలుడైన పౌలు ప్రియ దేవుని బిడ్డలారా మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో రాస్తూ అంటాడు, చూడండి. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములలోనూ, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. పౌలు గారు మాటలు ఎలాగుంటాయంటే
ఎదుటి వ్యక్తిని ప్రోత్సాహపరుస్తూ ఆ తర్వాత వారికి వాత పెడతాడు. అంటే మీకు అర్థమయ్యే భాషలో పౌలు గారు ఒక మనిషికి వాత వెయ్యాలి అంటే ముందుగానే ఆయన వెన్నపూస రాస్తాడు. ఆయన స్టైల్ అది. మనం ఏం చేస్తామంటే వాత పెట్టి తర్వాత వెన్నపూస రాస్తాం, అయినా మండుద్ది. పౌలు ఎంత చక్కగా ఆ కొరింథీయులతో మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీ సంఘానితో ఏమన్నాడు? క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. అంటే కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో కొందరికి ఏముంది? సాక్ష్యము. ఎవరిని గురించిన సాక్ష్యము? క్రీస్తుని గురించిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. అంటే ఇక మేము క్రైస్తవులము, క్రీస్తుకు సాక్షులము అనేటటువంటి నిశ్చయితతో స్వచ్ఛమైన భక్తి చేస్తూ ఉన్నారు కొందరు. ఇక వారికి ఏమన్నాడంటే, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులైరి. బా, ఇందులో వీళ్ళు ఐశ్వర్యవంతులు, సమస్త జ్ఞానము. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్త జ్ఞానము. అందుకే మన లూథరన్ సంఘములో వాక్య పరిచయం అయిపోయిన తర్వాత, ప్రసంగం అయిపోయిన తర్వాత పులిపీట్ల నుంచి దీవెనిస్తాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి సమస్త జ్ఞానము అంటున్నాడు. అలాగే అక్కడ పట్టణంలో ఎక్కువగా గ్రీకులు నివసిస్తున్నారు కనుక ఈ గ్రీకుల యొక్క డాక్ట్రిన్ ఏంటంటే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ భక్తి అంతా కూడా జ్ఞానం మీద ఆధారపడి చేసేటటువంటి ప్రజలు, జీవించేటటువంటి ప్రజలు. ఏది తీసుకున్నా వారికి సాక్ష్యాధారాలు ఉండాలి. ఉచిత మాటలు చెబితే కుదరదు. కాబట్టి గ్రీకులు ఎక్కువగా నివసించినటువంటి పట్టణం కనుక ప్రియ దేవునిలారా, వారితో ముందు ఇక్కడ చక్కగా మాట్లాడి ఈ మొదటి అధ్యాయము 19వ వచనములో ఏమన్నాడు చూడండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనంగాను, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది అని చెప్తూ, ఇందును బట్టి జ్ఞానుల జ్ఞానము నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. కొరింథీ సంఘములో ఎక్కువగా విశ్వాసులు గ్రీకులు జ్ఞానం కలిగినటువంటి వారు. నేటి మన సంఘాల్లో కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఎంఆర్ఓలు, కలెక్టర్స్ ఉన్నారు. మంచిదే. ఇహలోక జ్ఞానము ఎంతైనా కలిగి ఉండవచ్చు, కానీ దేవుని వాక్య జ్ఞానము లేకపోతే అది వ్యర్థము. సిలువను గూర్చిన వార్త నశించేటటువంటి వారికి వెర్రితనంగా ఉంటుంది. ఈ రోజుల్లో సంఘాల్లో పాస్టర్ గారు ఏదైనా ఒక ఖచ్చితమైన మాట, స్వచ్ఛమైన వాక్యం చెబితే ప్రజలకు వెర్రితనంగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఇహలోక జ్ఞానము నాశనము చేతును అని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఇహలోక జ్ఞానము ఎంతున్నా సిలువను గూర్చిన జ్ఞానము, క్రీస్తును గూర్చిన జ్ఞానము మనకు లేకపోతే, మనకు తెలియకపోతే నీకున్న జ్ఞానము వ్యర్థము. రెండవది జ్ఞానుల జ్ఞానము మొదటిది. రెండవది లోక జ్ఞానము. అదే 20వ వచనంలో అంటాడు, ఈ లోకపు తర్కవాది ఏమైను, ఈ లోక జ్ఞానము దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారం చూడండి, ఈ లోక జ్ఞానము ఏమైపోయిందట? దేవుడు వెర్రితనముగా చేశాడు. ఇదే మాట మనం ధనవంతుని ఉపమానములో, పంట పండింది, సంపాదించుకున్నాడు, నా ప్రాణమా తినుమా త్రాగుమా సుఖించమా అనుకున్నాడు. దేవుడు మాట్లాడుతుంది, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నారు అని చెప్పాడు. అడిగింది దేవుడు కాదు అక్కడ. కాబట్టి ఒకడు లోకమంతను సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని వానికి ఏమి ప్రయోజనం?
కాబట్టి లోక జ్ఞానము వెర్రితనము. మూడవది ప్రియ దేవుని దేవుని జ్ఞానము. చూడండి 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున. బా, చూసారా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున. లోకమేమో దేవుని జ్ఞానానుసారముగా కలిగింది. అయితే ఈ లోకము ఏమైంది, ఎట్లాగుంది అంటే, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున. తల్లిదండ్రుల వలన పిల్లలు కలిగారు. ఆ పిల్లలు ఒక స్టేజ్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ స్టేజీలో ఏమంటారు తల్లిదండ్రుల్ని, నీకు తెలియదులే అని చాలా తేలిగ్గానే వేస్తారు. మనం అట్టన్నా వాళ్ళమే. తల్లిదండ్రుల యొక్క ప్రేమను, తల్లిదండ్రుల యొక్క మంచితనాన్ని, తల్లిదండ్రుల యొక్క వారు చూపిస్తున్నటువంటి ఆ యొక్క అటాచ్మెంట్ని ఆ వయసులో ఉన్నటువంటి పిల్లలు ఏమంటారంటే, నీకు తెలియదులే, నీకేం తెలుసు అంటారు. అంటే వాళ్ళకు తెలియకుండానే వీళ్ళు పుట్టారా? తల్లిదండ్రులకు తెలియకుండానే పిల్లలు కలిగారా? పోనీ పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులకు తెలియదా? అలాగే ఇహలోకము దేవుని జ్ఞానము చేత సృజించబడింది. అయితే ఈ లోక జ్ఞానము ఏమైందంటే, తన జ్ఞానము చేత, అంటే లోక జ్ఞానము చేత దేవునిని ఎరుగుకుండినందున. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని జ్ఞానమును నువ్వు ఎరుగుకుండా ఉండవనంటే ఇహలోక జ్ఞానము ఎక్కువైంది, అంటే దేవుని జ్ఞానము తక్కువైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఇహలోకములో ఉన్నటువంటి వాటికి నువ్వు ఖర్చు పెట్టేటటువంటి సొమ్ము ఎంత, ఖర్చు పెట్టేటటువంటి సమయం ఎంత? జానను పొట్ట నింపుకోవటానికి రోజుకి 8 గంటలు కష్టపడుతున్నావు, 2 గంటలు ప్రయాణం చేస్తున్నావు, అంటే 10 గంటలు. ఒక్క 10 నిమిషాలైనా దేవుని వాక్య జ్ఞానాన్ని వినటానికి, తెలుసుకోవటానికి, సంపాదించుకోవటానికి ప్రార్థన చేయటం కానీ, బైబిల్ చదవటం కానీ చేస్తున్నామా? నీలో ఉన్న ఆత్మ అభివృద్ధి కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ దేవునిది, దేవుడు పెట్టిన దీపం. నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. కాబట్టి నరునిలో ఈ ఆత్మ వెలిగొన్నప్పుడే కోటైనా, సూటైనా, కారైనా, బండి అయినా, హెలికాప్టర్ అయినా, ఏరోప్లేన్ అయినా. ఈ ఆత్మ ఆరిపోయింది, ఆగిపోయింది అనుకో, మనిషిని బయటేస్తారు. మరి నీలో ఉన్న ఆత్మకు దేవుని వాక్య జ్ఞానము ఎంతైనా అవసరం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము లేక ఏమవుతుందంట, లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగుకునినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని హృదయపూర్వక సంకల్పమాయను. చూసారా? కాబట్టి దేవుని ప్రకటన ఈ నశించిపోయేటటువంటి వారికి, లోకములో ఉన్నటువంటి వారికి ఏమైపోయిందంటే వెర్రితనంగా కనబడతా ఉంది. నాశనమే వారి అంతము. ప్రియ దేవుని ఇక్కడే 4వది క్రీస్తే జ్ఞానము. 1:31 ఇక్కడ 24వ వచనంలో, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అది అన్యజనులకు ఎలాగంట, క్రీస్తు ఏమయ్యాడు, క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా. క్రీస్తు జ్ఞానము క్రీస్తు యూదులకు ఎలాగుంది అంటే ఆటంకముగా ఉంది. గ్రీసు దేశస్థులకేమి
అయితే పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నది. కాబట్టి క్రీస్తే జ్ఞానము, క్రీస్తు జ్ఞానం కలిగి ఉండాలి. ప్రియ దేవుని 31వ వచనంలో అతిశయించువాడు ప్రభునందే అతిశయించవలెనుగా అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమాయను. చూసారా? కాబట్టి ఏ జ్ఞానము? క్రీస్తే జ్ఞానము, క్రీస్తు జ్ఞానము కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 5వదిగా మనం మరొక చోట చూస్తే దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగు ఆజ్ఞాపించును: ఇశ్రాయేలులో రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి. రాజు ఒక మాట చెప్తున్నాడు. ఎవరైనంటే నపుంసకుల అధిపతిని పిలిపించి. ఆయన పేరు కూడా రాయించారు. చూడండి, రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతి. ఆ నపుంసకుల అధిపతిని పిలిపించి, అబ్బాయి, రేపు దేశంలో కొంతమంది మంత్రులుగా నియమించాలి. పరిపాలనా విభాగంలో, అంటే అడ్మినిస్ట్రేషన్, ఈ పరిపాలనా విభాగంలో నియమించడానికి రాజుల్లో కానీ మరి కొంతమంది యవనస్తులను పిలిపించి, వాళ్ళు ఎలాగ ఉండాలి అంటే లోపము లేని సౌందర్యము కలిగి ఉండాలి. లోపం లేకుండా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. 3వదిగా సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఏం క్వాలిటీస్ అండి! ప్రావీణ్యత మీన్స్ యాజ్ ఎ PhD డాక్టరేట్. 1 లోపం లేకుండా ఉండాలి, 2 సౌందర్యంగా ఉండాలి, 3 సకల విద్యలలో ప్రావీణ్యత కలిగి ఉండాలి, 4 జ్ఞానం కలిగి ఉండాలి, 5వది తత్వజ్ఞానము తెలిసిన వారై, యాజ్ ఎ థియాలజీ, వేదాంతం, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాలతో పాటు ఏం కలిగి ఉండాలి? తత్వజ్ఞానము, అంటే వేదాంత విద్య. కాబట్టి దానియేలు అక్కడ ఎందుకు అంత వృద్ధి చెందాడు, ఆయన కలలను చెప్పగలిగాడు అని అంటే, బబులోను రాజు అయిన నెబుకద్నెజరు కనిన కలను ఎవరో చెప్పలేకపోయారు, కేవలం దానియేలు మాత్రమే చెప్పగలిగాడు అని అంటే, ఈయనకున్నటువంటి జ్ఞానములన్నిటిలో తత్వజ్ఞానము, వేదాంత విద్య, యాజ్ ఎ థియాలజీ నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే పరిపాలనా విభాగంలో కూడా దేవుని జ్ఞానం ఉండాలి. నాయకులకు, ప్రజలను పరిపాలించేటటువంటి నాయకులకు, ప్రజలకు మేలు చేయాలనుకునేటువంటి నాయకులకు ఏ ఉండాలి అని అంటే ఇహలోకములో ఉన్నటువంటి జ్ఞానం. కొంతమంది చూడండి, లోపము లేకుండా ఉంటారు, కానీ పట్టుకొత్తే అక్షరం ఒక్క రాదు. చూడండి, చాలా సౌందర్యంగా ఉంటారు, మంచి అందంగా ఉంటారు, సకల విద్యలతో ప్రావీణ్యత కలిగి ఉంటారు, కానీ తత్వజ్ఞానము లేకపోతే ఏ వ్యక్తితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఎక్కడ తగ్గేందుకు మొన్న ఎలక్షన్స్లో మనం తెనాల్లో జరిగిన సంఘటన, ఎమ్మెల్యే ముందెళ్ళిపోతున్నాడని చెప్పేసి అని ఓటేయటానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి, ఏంటంటే మీరు ముందుకెళ్తున్నారు అన్నాడు. అన్నప్పుడు ఆ ఎమ్మెల్యే ఏమనాలి? బాబు, లోపల పని ఉందిలేనైనా, నేను ఓటు వేయటానికి వెళ్ళట్లేదు, వాళ్ళని పలకరించి రావడానికి, బూత్ ఏజెంట్లను చూసి రావడానికి వెళ్తున్నాను, నేను వచ్చి మళ్ళీ నీ వెనక నుంచుంటాను అని చెప్పి వెళ్ళాలి. ఏ జ్ఞానం ఉంటే? తత్వజ్ఞానం ఉంటే చెప్పే మాట, వచ్చే మాట. ఆ మాట అడిగినందుకు ఎమ్మెల్యే ఆ వ్యక్తిని చెంపకబెట్టి కొట్టాడు, తిరిగి ఆ వ్యక్తి మళ్ళీ ఎమ్మెల్యేని చెంపకబెట్టి కొట్టాడు. స్టేట్ మొత్తం గుప్పమంది. ఒక్క సెకండ్లో
ఆయనకున్న జ్ఞానాలన్నీ జీరో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇహలోకములో ఎన్ని జ్ఞానములు ఉన్నా, రాజకీయ జ్ఞానం, ఎమ్మెల్యేగా నేను గెలిస్తే రేపు క్యాబినెట్ వచ్చుద్ది అని చెప్పేసి ఎంత హడావుడి చేసి ఉంటాడో. 5 ఏళ్ళు కష్టపడ్డాడు, కానీ ఒక్క సెకండ్లో జీరో అయింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దానియేలు ఇక్కడ రాజు యొక్క కళను చెప్పటానికి గల కారణం ఏంటంటే ఆయనకున్నటువంటి జ్ఞానము, తత్వజ్ఞానము. కాబట్టి నీ కుటుంబాన్ని పరిపాలించుకోవాలంటే, మన దేశాన్ని పరిపాలించాల్సిన పని లేదు, రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన పని లేదు. మన కుటుంబాన్ని మనం పరిపాలించుకోగలిగితే చాలు. నీ కంట్రోల్లో రాష్ట్రం ఉండాల్సిన పని లేదు, జిల్లా ఉండాల్సిన అవసరం లేదు. నీ కంట్రోల్లో నీ కుటుంబం ఉంటే చాలు. మన కుటుంబాన్ని మన కంట్రోల్లో పెట్టుకోగలిగితే చాలు. అన్నిటికంటే ప్రాముఖ్యము మన మనస్సుని మనం కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. మన చూపుని మన కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. మన నోటిని మన కంట్రోల్లో పెట్టుకుంటే చాలు. అర్థమవుతుందా? కాబట్టి ఈ విధంగా కంట్రోల్ పెట్టుకోగలగాలి అని అంటే ఏ జ్ఞానం ఉండాలి? తత్వజ్ఞానము, యాజ్ ఎ థియాలజీ, అనగా దేవుని వాక్య జ్ఞానము తెలిసి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానము అది చెక్కుకొని దానికి 7 స్తంభములు చెక్కుకుందట. 7 స్తంభములు ఏంటో త్వరగా చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనిది అని చదివాం కదా. మొదటి స్తంభం ఏంటో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు నీ నోట రానియకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యెహోవాయే అనంత జ్ఞానియగు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించు విశ్వాసి యొక్క లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇక్కడ హన్నా, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన ద్వారా గర్భఫలాన్ని పొందుకొని, ఆ పొందుకున్నటువంటి గర్భఫలాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఆమె పాడిన పాట ఏమిటో తెలుసా? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఫలించేటటువంటి విశ్వాసి యొక్క లక్షణాలు ఇలాగా ఉంటాయి. ఆమె నేను కాబట్టి పిల్లాన్ని కన్నాను అని చెప్పట్లా. యెహోవా అనంత జ్ఞాని, నాకు ఎప్పుడు పిల్లాన్ని ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలిసిన దేవుడు, నా దేవుడు జ్ఞానం కలిగిన దేవుడు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, సంతోషిస్తూ ఉంది. యెహోవా అనంత జ్ఞాని అని ఆమె సాక్ష్యమిస్తూ ఉంది. అదొక స్తంభం. రెండవదిగా రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 24వ వచనం. రాజుల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. ఎక్కడి నుంచి వస్తుందండి? రెండవదిగా అధికారము నిలుపుకొని వారి లక్షణం. దేవుడు అధికారాన్ని ఇస్తాడు కొంతమందికి. అయితే ఇచ్చిన అధికారాన్ని, అవకాశాన్ని
నిలుపుకోలేరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ సొలొమోనుకి దేశాన్ని అప్పగించాడు, దేశ అధికారం యాజ్ ఎ పిఎం పోస్ట్. అది ఇక ఆయన తర్వాత పిఎం లేరు, అందరూ సీఎంలే. కాబట్టి సొలొమోను ఏమని దేవుని అడిగాడంటే, అయ్యా ఇంత పెద్ద గొప్ప ప్రజలు, నీ ప్రజలైనటువంటి నీ సమాజానికి, నీ ప్రజలకు నేను పరిపాలించటానికి నేను చిన్నవాడు, నాకు తగిన జ్ఞానమునివ్వు అని ప్రార్థన చేశాడు. ప్రియ దేవునిలారా, అంటే తన అధికారం రాబట్టుకోవటం ఒక ఎత్తు అయితే, రాబట్టుకున్న అధికారాన్ని నిలవబెట్టుకోవటం చాలా గొప్ప సంగతి. పెళ్లి చేసుకోవటం పెద్ద లక్ష్యం కాదు, పెద్ద గొప్పం కాదు. కానీ ఆ వివాహం చేసుకున్న తర్వాత 4 కాలాల పాటు ఆ కాపురం నిలబడాలన్నా, వ్యాపారం మొదలుపెట్టడం పెద్ద గొప్పం కాదు. ఆ మొదలుపెట్టినటువంటి వ్యాపారం నిలబడాలన్నా, కొంతకాలం సాగాలన్నా, ఏ ప్రొఫెషన్ అయినా, ప్రియ దేవుని బిడ్డలారా, దానిని ముందుకు కొనసాగించాలంటే జ్ఞానము అవసరం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమిచ్చాడట సొలొమోనుకు? జ్ఞానమును, బుద్ధి వివేచన గల మనస్సును, బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసెను. 7 స్తంభాలు. కాబట్టి మనిషికి ఉండాల్సిన స్తంభం ఒకటి, దేవుడు అనంత జ్ఞాని అని దేవుణ్ణి మనం పొగడాలి. 7 స్తంభాలు అంటే ఇది పిల్లర్ అన్నమాట, మధ్యలో ఉండే పిల్లర్. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మూడవదిగా యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనంలో అక్కడ ఏమంటాడంటే, 3వ పిల్లర్ ఏంటంటే, యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు అంటాడు. ప్రియ దేవుని, యెహోవాయందు భయభక్తులు కలిగినటే జ్ఞానమునకు మూలము అని చెప్తాడు, 3వ పిల్లర్. ఇక 4వ పిల్లర్ ఏంటిదంటే 32వ కీర్తన 9వ చరణం. మనం ఒకసారి చూస్తే 32వ కీర్తన 9వ చరణం. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను, కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. ప్రియ దేవుని బిడ్డలారా, బుద్ధి లేని గుర్రములు, జ్ఞానము లేని గుర్రములు అని ఇక్కడ రాయబడింది. అంటే ఏంది దీని భావం అంటే, బుద్ధి లేని గుర్రం మేల్ అనుకుందాం, జ్ఞానం లేని గుర్రం ఫిమేల్ అనుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన భాషలో కులం లేని గాడిద, పెద్దోళ్ళు ఏదన్నా తమ పిల్లలు లేదా యవనస్తులు తప్పు చేసినప్పుడు ఏమని తిడతారు? అరే బుద్ధి లేని గాడిద అని తిడతారు. అంటే అదేంది? మగపిల్లాడు తప్పు చేస్తేనేమో అలా తిడతారు, ఆడపిల్లలు పొరపాటు చేస్తే ఏమంటారంటే జ్ఞానం లేని గుర్రం, గుణం లేని గుర్రం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు, మీరు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను. అంటే బుద్ధి లేని గాడిదలు, జ్ఞానం లేని గాడిదలు. మన భాషలో బుద్ధి లేని గాడిదలు అంటే మగపిల్లలు అనుకుందాం, జ్ఞానం లేని గాడిదలు అంటే ఆడపిల్లలు అనుకో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మూడవది ఏమన్నాడంటే కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి అంటున్నాడు. ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంటే, గుర్రము గాడిద కలిస్తే వచ్చేటటువంటిది కంచెర గాడిద. దీనిని క్రాస్ బీడింగ్ అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది అంటే, మీరు బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలెనైనను, కంచెర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అంటే వాక్య జ్ఞానము లేకపోతే, దేవుని వాక్య జ్ఞానము లేకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది రిజల్టు. మనం ఇది బైబిల్ ఎన్నో ఉదాహరణలు. ఇశ్రాయేలు ప్రజలు అన్ని జనులను వివాహం చేసుకుంటున్నప్పుడు పరిణామాలు ఒక రకంగా ఉన్నాయి.
అందుకనే కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుడు చెప్తాడు, మీరు వారి వల్లే ఉండకుడి అని చాలా హెచ్చరికలు చెప్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి 4వ పిల్లర్ ఏంటంటే బుద్ధి జ్ఞానములు లేకుండా ఉండకూడదు. 4వది మరి 5వ పిల్లర్, మనం ఆ జ్ఞానాన్ని సంపాదించాలంటే ఏం చేయాలంటే యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూద్దామా? సామెతలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 32వ వచనములో, జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. చూడండి, జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి. కాబట్టి దేవునిని విడిచిపెట్టడం వేరు, దేవునిని విసర్జించటం వేరు. చాలా వ్యత్యాసం ఉంది. విడిచిపెట్టడం అంటే మళ్ళీ అప్పుడప్పుడు తీసుకోవచ్చు దాన్ని. విసర్జించడం అంటే పొద్దున్నే వాష్రూమ్కి వెళ్తాం కదా, అది విసర్జించిన దాన్ని మళ్ళీ దాన్ని టచ్ చేయలేము, దాని దగ్గరికి వెళ్ళలేము. చాలామంది దేవునిని విసర్జించేశారు. భలే వాళ్ళండి అయ్యగారు అనొచ్చు, మీకు అర్థమయ్యే భాష చెప్తాను. విల్లింగ్ ఆఫ్ ద గాడ్, దేవుని చిత్తము అనేది ఒకటి ఉంటుంది. మన క్రైస్తవ ప్రపంచంలో నేటి భక్తులు, నేటి సేవకులలో కొందరు, బోధకులలో కొందరు దేవునిని ప్రత్యక్షంగా విసర్జించలేదు, కానీ దేవుని చిత్తాన్ని, దేవుని క్రమాన్ని ఎప్పుడో విసర్జించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం ఆ కోవలో ఉన్నామేమో. దేవుని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏంటి, దేవుని చిత్తాన్ని విసర్జించారు కదా అంటే వాళ్ళు నాశనం అవటానికి దగ్గరలో ఉండారు అని అర్థం. ఫరో దేవునిని విసర్జించాడు. మోషే వెళ్ళాడు, దాదాపుగా 1-2 నెలలు చెప్పాడు, అయ్యా ఫరో, మా జనాల్ని మాకు పంపించు, దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు పంపించాడు అని అంటే ఫరో కళ్ళు నెత్తికెక్కేమన్నాడంటే యెహోవా ఎవడో అన్నాడు. అంటే ఫరో దేవుని చిత్తాన్ని పూర్తిగా విసర్జించాడు. తద్వారా రాజు మొదలుకొని బంట్రోతు వరకు మొత్తం ఎర్ర సముద్రంలో నట్టి నడిమిన నాశనమైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన భక్తిలో, మన బ్రతుకులో, మన పరిచర్యలో, సేవలో దేవుని చిత్తాన్ని వదిలిపెడుతున్నామేమో, దేవుని చిత్తాన్ని విసర్జిస్తున్నామేమో. దేవునిని విసర్జించి నాశనమగుదురు. ఏం లేనివాళ్ళు, ఇక్కడ కులం లేనివాళ్ళు, డబ్బు లేనివాళ్ళు అని రాయలా. చూడండి అక్కడ ఏమంటుందో, జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి. ఏ జ్ఞానం? లోక జ్ఞానం ఉంది, ఆర్థిక జ్ఞానం ఉంది, రాజకీయ జ్ఞానం ఉంది. నేటి ట్రెండ్ అంతా డబ్బే నడుస్తూ ఉంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఒక ఎమ్మెల్యే గెలవటానికి దాదాపుగా 40 లక్షలు ఖర్చు పెట్టాడంట. 40 లక్షలు కాదు, 40 కోట్లు. అంటే ఒక ఎమ్మెల్యే కంటెస్ట్కి 50 కోట్లు ఖర్చు పెడితే ఎంపీకి ఎంత పెట్టాలి? 200 కోట్లు పెడుతున్నారు. ఏంది డబ్బులా లేకపోతే ఉన్నా నీళ్ళ? ప్రియ దేవుని బిడ్డలారా, గెలుపోటములు దైవాధీనం. ఆయనే ఒకరిని హెచ్చించును, ఆయనే ఒకరిని తగ్గించును. కాబట్టి జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. బుద్ధిహీనులట మాకేమి, మేము చాలా క్షేమంగా ఉన్నాం అని మైమరిచి నిద్రపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, హఠాత్తుగా నిర్మూలమైపోతారు. విశ్వాసమైన మనము అలా ఉండటానికి వీల్లేదు. చూడండి, మరి ఇప్పుడు జ్ఞానం లేదు కదా,
నాశనం అవటానికి గల కారణం ఏంటంటే జ్ఞానం లేని వారు నాశనం అవుతారు. మరి ఆ జ్ఞానం కావాలి, జ్ఞానం రావాలంటే మనం ఏం చేయాలి? 2వ అధ్యాయం 6వ వచనం, యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం లేకపోవటం వలన నువ్వు నాశనం అయిపోతూ ఉంటే దేవుడు ఏమని పిలుస్తూ ఉన్నాడు, దేవుడు ఏమి అని నిన్ను పలకరిస్తున్నాడు అని అంటే, యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, ఆయన యథార్థవంతులను వర్ధిల్లింపచేయును. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి లేక నాశనం అయ్యారంట? జ్ఞానము లేని వారు దేవునిని విసర్జించి నాశనమగుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా నాశనం అవటం నీవు దేవునికి ఇష్టం లేదు. నేను నాశనం అవటం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు 5వ పిల్లర్ ఏమని ఏ పిల్లర్తో కట్టుకోవాలని చెప్తున్నాడంటే చూద్దాం. అక్కడ యెహోవాయే జ్ఞానమిచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. కాబట్టి దేవుని దగ్గరికి వస్తే, దేవుని వాక్య జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే, సంపాదించుకుంటే, నీవు ఆ 7 పిల్లర్స్లో 5వ పిల్లర్ని సంపాదించుకున్నట్టే. ఇక 6వ పిల్లర్ ఏంటో చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 19వ వచనం, జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచెను. బా, ఎంత గొప్ప మాట అండి. దేవుడు భూమిని దేంతో నిర్మించాడట? జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. పైకి వెళ్ళి చూసినప్పుడు భూమి వేలాడుతున్నట్టు కనపడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో భూగోళము అది ఎలా తిరుగుతూ ఉంది, తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది. అది ఎలా ఏలబడింది? పైనుంచి ఎవరు దారం కట్టారు, కింద నుంచి ఎవరు దారం కట్టారు, అది ఎలా నిలబడింది? ఒక భూగోళం పై మధ్యలో అది ఎలా నిలబడింది? భూమి దాని యొక్క క్రమము ఎలా సాగుతూ ఉంది అని అంటే, అది ఆ టెక్నాలజీ అదంతా దేవుడు తన జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబము స్థాపించబడాలన్నా, నీ కుటుంబము స్థిరపరచబడాలన్నా చూడండి, ఈ వివేచన వలన ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచెను. చాలామంది నేను ఇంకా స్థిరపరచబడలేదండి, సెటిల్ అవ్వలేదండి, నా పిల్లలు సెటిల్ అవ్వలేదండి, నా ఉద్యోగం సెటిల్ అవ్వలేదండి, నా కాపురం సెటిల్ అవ్వలేదండి, నా కుటుంబం సెటిల్ అవ్వలేదండి అంటారు. అంటే సెటిల్మెంట్ అంటే ఏంటి? స్థిరపరచబడటం. ప్రియ దేవుని బిడ్డలారా, ముందు స్థాపన జరగాలి, తర్వాత స్థిరపరచటం జరగాలి. కాబట్టి ఈ 2 జరగాలంటే జ్ఞానం వలన యెహోవా భూమిని స్థాపించెను. ఏ జ్ఞానం? దేవుడు తన జ్ఞానం చొప్పున. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం కూడా స్థిరపరచబడాలన్నా, స్థాపించబడాలన్నా దేవుని వాక్య జ్ఞానము మనకు అవసరం. కాబట్టి దేవుని వాక్య జ్ఞానాన్ని మనం సంపాదించుకునటం వలనే స్థాపించబడతాం, స్థిరపరచబడతాం. చివరిగా 7వ స్తంభం 11వ అధ్యాయం 2వ వచనం, సామెతలు 11వ అధ్యాయము 2వ వచనం, అహంకారము నుండి అవమానము వచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. బా, ఎంత గొప్ప మాటలండి. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ స్తంభం మనం మొదట చదువుకున్నటువంటి సామెతల గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. అంటే స్లాబ్ నిలబడాలంటే 4 పిల్లర్స్ ఉండాలి. అది ఎడల్పుగా ఉంటే మధ్యలో పిల్లర్ వేస్తారు, చుట్టూతో చిన్న పిల్లర్స్ వేస్తారు అనుకుందాం. అంటే వెనక నిట్టాడి ఇళ్ళు ఉండేవి. ఆ నిట్టాడి నిలబడాలంటే మధ్యలో ఒక నిట్టాడి ఉంటుంది,
చుట్టూతో 4 పిల్లర్స్ వేస్తారు. అయితే ఇవి 6 పిల్లర్స్ వేసి ఒకటి 7వది. ఈ 7 స్తంభాలలో 7వ స్తంభం ఏంటంట చూడండి, 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానమొచ్చును, వినయము గల వారి యొద్ద జ్ఞానమున్నది. ఎంత గొప్ప మాట! వినయము, విధేయత. మనం ఎప్పుడైతే దేవుని వాక్య జ్ఞానానికి, దేవుని చిత్తానికి మనం విధేయత చూపుతామో అప్పుడే ప్రియ దేవుని బిడ్డలారా మనము దేవుని పిల్లలము అవుతాం. ఇక సువార్త పాఠములో మత్తయిని పిలిచినప్పుడు ఆయన టోల్గేట్ దగ్గర ఉండేటటువంటి ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా, హేరోదు ప్రభుత్వంలో, రోమా ప్రభుత్వంలో పన్నులు వసూలు చేసేటటువంటి వాడు. వీరిని ప్రజలు బాగా ద్వేషించేవారు. కారణం, ఎక్కువగా వసూలు చేసి ఆ సొమ్ముతో ధనవంతులయ్యేవారు. అట్టి దుర్మార్గుడిని తన శిష్యుడిగా యేసు పిలవటం ఏంటి అంటే, ప్రభు మనుషుల యొక్క బాహ్య రూపాన్ని మనుషులు చూస్తారు, ప్రభు హృదయాన్ని చూసే దేవుడు. మీకు అర్థం కావాలంటే మన ఇండియన్ పీనల్ కోడ్లో ఇదిగోండి వీడు హత్య చేశాడు, హత్య చేసినందుకు పలానా శిక్ష విధించాలి అని ఆ లాయరు ప్రాసిక్యూషన్ చేస్తే, ఈ ముద్దాయి పెట్టుకున్నటువంటి లాయరు ఏమంటాడంటే, అయ్యా మా లార్డ్ మెజిస్ట్రేట్ గారు, ఇతడు ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఉద్రేకపూర్వకంగా చేశాడు, కాబట్టి ఇతన్ని క్షమించండి అంటాడు. అప్పుడు మెజిస్ట్రేటు ఇతడు ఈ నేరం చేశాడని అంటే ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఉద్రేకపూర్వకంగా చేశాడా అని ఆ ప్రాసిక్యూషన్లో పరిశీలన చేస్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుద్ది. ఉద్దేశపూర్వకంగా చేశాడా, ఉద్రేకపూర్వకంగా చేశాడా అంటే, దాన్ని వెళతా ఉన్నప్పుడు యాక్సిడెంట్ చేస్తే ఎదుటోడు చచ్చిపోయాడు అనుకో, అదేం చేసినట్టు? ఉద్దేశపూర్వకంగా చేసినట్టు కాదు, పొరపాటుగా యాక్సిడెంట్ చేసి చనిపోయినట్టు. దానికి ఒక కోడ్, అదే దానికి ఒక సెక్షన్ ఉంటుంది. కావాలని పోయి చంపామనుకోండి, హత్య చేసామనుకో, అది ఉద్దేశపూర్వకంగానే ప్రాణం తీసినట్టు. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ప్రాణం తీశాడా, ఉద్రేకపూర్వకంగా ప్రాణం తీశాడా, లేదా బై యాక్సిడెంటల్గా ప్రాణం పోయిందా అనేటటువంటిది ప్రాసిక్యూషన్లో న్యాయాధిపతి పరిశీలన చేసి దానికి తగినటువంటి శిక్ష విధిస్తారు. అయితే ఇక్కడ యేసు ఈ మత్తయిని ఎలా పిలిచాడు? ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. 5 రూపాయలు పన్ను వసూలు చేయమంటే ఒక 0 పెట్టి 1000 రూపాయలు 100 రూపాయలు వసూలు చేసేవాడు. మరి అలాంటి వాడు ఎందుకు ఆ విధంగా దేవుడు పిలిచాడనంటే, ప్రియ దేవుని బిడ్డారా, తన పై అధికారులు రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఆయన మీద ఎంత వసూలు చేసేదంటే 10 రూపాయలండి, 10 రూపాయలు కదా అంటే ఎంత, ఒకటి పక్కన 0, ఇంకో 0 పెట్టు అనేవాళ్ళు. అంటే ఏమైంది? 100 రూపాయలు. ఆ 0 మత్తయి చేర్చింది కాదు, వాళ్ళు రోమన్ గవర్నమెంట్ వాళ్ళు చేర్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి యేసు అతని స్థితిగతులను చూడకుండా అతని పరిస్థితిని చూసి అతని హృదయాన్ని పరిగణలోకి తీసుకొని పిలిచాడు. ప్రియ దేవులారా, అయినా ఇక్కడ యేసు యొక్క దయ, జ్ఞానము కనిపిస్తూ ఉన్నాయి. పాపిని పిలవటంలో ఆయన దయ కనబడుతూ ఉంది. ప్రియ దేవులారా, యేసు లేవీని పిలిచినప్పుడు అతడు ఏం చేశాడు? వెంటనే తన జీవితాన్ని, తన జీతాన్ని వదిలిపెట్టాడు. తన జీవితాన్ని, తన జీతాన్ని వదిలిపెట్టి రెండవదిగా యేసును వెంబడించాడు. అర్థమవుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, అవిధేయతను, అవిశ్వాసాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే ఈ జ్ఞానం అర్థమవుతుంది, ఈ జ్ఞానం మనకు వంటబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు పిలిచినప్పుడు
ఆయన తన జ్ఞానాన్ని కలిగి ఆయన ఏం చేశాడు? తన అహంకారాన్ని, అవిధేయతను, అవిశ్వాసాన్ని వదిలిపెట్టాడు. ఒకటి అహంకారం. రోమన్ గవర్నమెంట్లో మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి ఆయన. యేసయ్యకి తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు, ఒక ఇల్లు లేదు, ఊర్లో స్థలం లేదు, ఊర్లో పొలం లేదు అంటారే. కాబట్టి ఈయన పిలిస్తే ఆయన రావటం ఏంది? బోధకుడా, నీకే ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు, నీకే తికాణా లేదు, నన్నెందుకే నువ్వు పిలుస్తున్నావు నువ్వా అనేవాళ్ళం నువ్వు నేను అయితే. కానీ మత్తయిని పిలిచినప్పుడు ఆయన తన అహంకారాన్ని విడిచిపెట్టాడు. రెండవదిగా అవిధేయతను విడిచిపెట్టాడు. ప్రభువు పిలిచినప్పుడు విధేయుడిగా లేచి వచ్చేసాడు. మూడవదిగా అవిశ్వాసం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఈయన వెంబడిస్తే నా భవిష్యత్తు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నేనేమవ్వాలి, ఎలా బతకాలి అనేటటువంటి అవిశ్వాసం ఆయనలో లేదు. కాబట్టి దేవుడు పిలిచినప్పుడు లేవి ఒకటి తన అహంకారాన్ని, రోమన్ గవర్నమెంట్ ఉద్యోగి అయిన, రెండు తన అవిధేయతని, మూడు తన అవిశ్వాసాన్ని, నాలుగవదిగా తన అజ్ఞానాన్ని విడిచిపెట్టాడు. రెండవదిగా ప్రభువుని వెంబడించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అర్థమయ్యే భాషలో ప్రభువు పిలిచినప్పుడు తన కాగితము కలం తప్ప మిగిలిన సమస్తాన్ని విడిచిపెట్టాడేమో. దేవుడు మనల్ని పిలిచినప్పుడు చాలామంది కంచము, మంచము, లంచము, కొంచెము విడిచిపెట్టాలి. అందుకనే ప్రభు తన మాటలు చెబుతూ, ఎవడైనా దీపము వెలిగించి దానిని దీపపు స్తంభము మీద పెట్టుకోవాలి కానీ కొంచెం కింద మంచం కింద పెట్టొద్దు అంటాడు. కాబట్టి నేటి దినాల్లో ఈ దేవుని దగ్గరికి రాలేకపోవటానికి గల కారణం ఏంటంటే, వారి ఆత్మ అనేటటువంటి దీపాన్ని వెలిగించారు, వెలుగుతూ ఉంది. కానీ ఏం చేస్తారు? లంచం దగ్గర, కంచం దగ్గర, మంచం దగ్గర, కొంచెం దగ్గర తాకట్టు పెట్టేస్తున్నారు. ఒకడు తన దీపమును వెలిగించి దీప స్తంభం మీదనే పెట్టాలి, అంతేగాని మంచం కింద, లంచం కింద, కంచం కింద పెట్టకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఈయన అలా చేయలేదు. దేవుడు పిలిచినప్పుడు దేవుని వాక్య జ్ఞానము గలవాడు గనక గొప్ప సువార్థికుడయ్యాడు, గొప్ప శిష్యుడు అయ్యాడు. క్రొత్త నిబంధన ప్రారంభం మత్తయి సువార్థికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు పిలుస్తున్నప్పుడు మన స్థితిగతులు ఎలాగున్నాయి? దేవుడు పిలుస్తున్నప్పుడు మనం వస్తున్నామా, దాటేస్తున్నామా? కాబట్టి ఈయన ఏం చేశాడో చూద్దాం. మత్తయి పిలిచినప్పుడు 1వ అధ్యాయం 22వ వచనం, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసుకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అపహసించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను. ఎంత గొప్ప పిలుపండి! ఇదే పిలుపు మత్తయికి వచ్చింది. లేవీని దేవుడు పిలిచాడు, యేసు పిలిచాడు. ఏమంటున్నాడు చూడండి, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి. మత్తయ్య టోల్గేట్ దగ్గర కూర్చుని ఉండేవాడు. యేసు ఆ టోల్గేట్ మీదుగా కపెర్నహూము నుంచి బయటికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక టోల్గేట్ ఉంది. మన కాజాలో మంగళగిరి దగ్గర టోల్గేట్ ఉంది కదా. కపెర్నహూము అంటే మన కాజాలాగా ఉండేది ఊరు. కాజా టోల్గేట్ అంటారు దాన్ని మంగళగిరి దగ్గర. కాబట్టి ప్రభు ఏమో పక్కనే కపెర్నహూము. కాబట్టి ఆయన ఉదయాన్నే కపెర్నహూము నుంచి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మత్తయ్య అక్కడ కూర్చునేవాడు. అంటే తనకు అప్పగించిన పని పట్ల శ్రద్ధ కలిగిన వాడు,
తాను అప్పగించిన పనిలో విధేయత కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు. ఆ క్వాలిటీస్ మత్తయిలో ప్రభు చూసి ఇతనికి అప్పగించిన హేలోకపు జ్ఞానపు పని అప్పగిస్తేనే ఎంత నమ్మకంగా ఉన్నాడే, నేను దేవుని రాజ్యానికి సంబంధించిన పనిని అప్పగిస్తే ఇంకా ఎంత నమ్మకంగా చేస్తాడు కదా అని దేవుడు అతని హృదయాన్ని చూసి మత్తయిని పిలిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యము నిన్ను బోధిస్తూ ఉంది. జ్ఞానము లేని వారులారా, బా ఎంత గొప్ప పిలుపండి. ఇహలోక జ్ఞానం బాగానే ఉంది, రాజకీయ జ్ఞానం బాగానే ఉంది, టీవీ జ్ఞానం బాగానే ఉంది, ఆర్థిక జ్ఞానం బాగానే ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్లు బాగానే ఉంది, వాక్య జ్ఞానం లేదు. కాబట్టి దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే, వాక్య జ్ఞానము లేని వారులారా, అపహాసకులారా, బుద్ధిహీనులారా, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదెను. లేవి మత్తయ్య ఈ పిలుపు విన్నాడు, వచ్చాడు. 9వ అధ్యాయం 10వ వచనం ముగించుకుందాం. సామెతలు 9:10. యెహోవాయందు భయభక్తులు కలిగినటియే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే వివేచనకు ఆధారము. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఆ విధంగా ఆయన జ్ఞానాన్ని కలిగి జీవించాడు. కాబట్టి చక్కగా మత్తయి సువార్తను వ్రాయగలిగాడు. ఈ రోజున న్యూ టెస్టిమెంట్ చదివినప్పుడు ముందు కనబడే సువార్త మత్తయి సువార్త. చివరిగా ప్రియదేవులారా, సామెతల 9వ అధ్యాయం 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములో చక్కగా నడువుడి. ఆ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ లోకంలో ఎన్ని జ్ఞానాలు ఉన్నప్పటికీ దేవుని వాక్య జ్ఞానము లేదేమో. దేవుడు ఏమని పిలుస్తాడంటే, ఇక జ్ఞానము లేని వారై ఉండక. ఏ జ్ఞానం? దేవుని వాక్య జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. మన వాళ్ళని బైబిల్ చదవమంటే, లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం తెరిచి చదవమంటే ఇక్కడికి వచ్చి నిలబడి పాత నిబంధనలు ఎదుగుతారు. కనబడుద్దా? కొంతమంది లేవియా కాండం 3వ అధ్యాయం 6వ వచనం అని చెప్తే పత్రికలో ఎదుగుతూ ఉంటారు. అంటే ఏం లేదు, వాక్య జ్ఞానం లేదు. ఆరాధన సమయం ఉదయం 10 గంటలకు అని చెప్తే నువ్వు పలహారం పెట్టేటప్పుడు 12ంటికి వస్తే ఏమనుకోవాలి? నీకేం లేదు, వాక్య జ్ఞానం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పెళ్ళి 12 గంటలకు అని పెడితే ఆ వచ్చేవాళ్ళు 12:30కు వస్తారు. అంటే వాళ్ళకి ఏం లేదు, జ్ఞానం లేదు. ఈ రోజుల్లో కొంతమంది ఫ్యాషన్ అయిపోయింది, ఆలస్యంగా పోతే ఎంత ఆలస్యంగా వెళితే అంత ఫేమస్ అంట. యేసు ఎప్పుడు ఆలస్యంగా వెళ్ళాలా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసును అడిగిన వెంటనే సిలువ మీద దొంగ, ప్రభువా నీ రాజ్యంలో నువ్వు చేరేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనంటే, రే తర్వాత చూద్దాంలే పా అన్నాడా? నేడే అన్నాడు. ఈ దేవుడు ఆలస్యం చేసే దేవుడు కాదు, ప్రియ దేవుడిని అన్యాయం చేసే దేవుడు కాదు, వాయిదా వేసే దేవుడు కాదు, ప్రేమతో పిలిచేటటువంటి దేవుడు. కాబట్టి దేవుడు పిలుస్తూ ఉన్నాడు, ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగు చేయు మార్గములలో చక్కగా నడువుడి. నీ జీవితం చక్కగా ఉండాలంటే, నీ కుటుంబం చక్కగా ఉండాలంటే, నీ కాపురం చక్కగా ఉండాలంటే, నీ బిడ్డల భవిష్యత్తు చక్కగా ఉండాలంటే, నీ ముందున్నటువంటి భవిష్యత్తు చక్కగా ఉండాలి అనంటే, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ ఇరుగు పొరుగువారు, నీ జీవితం చక్కగా సాఫీగా సాగాలి అనంటే, ఇక ఎంతకాలం వాక్య జ్ఞానం లేకుండా బతుకుతావు? రా, వాక్య జ్ఞానాన్ని సంపాదించుకో, చక్కగా బ్రతకటం నేర్చుకో. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యెహోవాయందు భయభక్తులు కలిగినటి జ్ఞానమునకు మూలము అని వాక్యములు సెలవిచ్చాం. ఇప్పటి వరకు ఇహలోక జ్ఞానమే జ్ఞానం అనుకున్నాం,
టీవీ జ్ఞానమే జ్ఞానం అనుకున్నాం, ఆర్థిక జ్ఞానమే జ్ఞానం అనుకున్నాం, రాజకీయ జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ ఉన్నాం. ఒక ఎమ్మెల్యే పక్కన, ఎంపీ పక్కన తిరిగి నడిస్తే, ఫోటోలు దిగితే, ఫ్లెక్సీలు వేసుకుంటేనే నాయకత్వం జ్ఞానం అనుకున్నాం. కాదు ప్రభువా, వాక్య జ్ఞానం కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవేతరుల గురించి మాకు తెలియదు, కానీ క్రైస్తవులమని చెప్పుకునేటువంటి మాలో నీ వాక్య జ్ఞానాన్ని కలిగించండి. వాక్య జ్ఞానం మీద మాకు ఆసక్తిని రగిలించండి. బిడ్డలు వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయంలో వాక్య జ్ఞానం పట్ల ఆసక్తిని రేకెత్తించి ముందున్న కాలమంతా నాయనా ఎటువంటి కొరత లేకుండా నిన్ను వెంబడించేటటువంటి, చక్కగా నడిచేటటువంటి భక్తిని, బ్రతుకును నేర్పించి ముందుకు సాగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడై నడిపించునుగాక. ఆమెన్. తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పరిచర్యను ప్రోత్సహించడానికి మీ కానుకల ద్వారా మమ్మల్ని సంప్రదించండి. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరతలకు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.